హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అతిథి వంటలు. ఈరోజు ఈ వీడియోలో మనం అందరికీ ఎంతో ఇష్టమైన బూందీ లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈసారి ఈ దీపావళికి ఈ లడ్డు చేసుకొని తినండి. ఇప్పుడు ముందుగా ఒక కప్పు శనగపిండి తీసుకోండి. అందులో చిటికెడు సాల్ట్ వేసుకొని బాగా కలపండి. తర్వాత కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండి ఈ విధంగా ఉండేలా కలుపుకోండి. తర్వాత ఒక కడాయి తీసుకొని డీప్ ఫ్రై చేయడానికి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కాక ఒక చిల్లుల గరిటె తీసుకొని మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని దానిపైన కొద్దిగా వేసుకొని మెల్లిమెల్లిగా గరిటెను ట్యాప్ చేయండి. ఇలా ట్యాప్ చేయడం వల్ల బూందీ చిన్నగా గుండ్రంగా పడుతుంది. దీనివల్ల లడ్డు చూడడానికి చాలా బాగా కనిపిస్తుంది. ఇప్పుడు బూందీని ఎక్కువగా ఫ్రై చేయకుండా ఒక 4-5 సెకండ్లు మాత్రమే ఫ్రై చేసి తీసుకోండి. మొత్తం పిండిని అలాగే ఫ్రై చేసి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు లడ్డూకి కావలసిన పాకంను తయారు చేసుకుందాం. ముందుగా ఒక కడాయి తీసుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోండి. అందులోనే కాజు ఇంకా ఎండుద్రాక్ష వేసుకొని వేయించి పక్కన పెట్టుకోండి. అలాగే అదే కడాయిలో ఒక కప్పు శనగపిండికి 3/4 వంతుల చక్కెరను తీసుకోండి. అందులో ఒక గ్లాస్ వాటర్ ఇంకా 1 టేబుల్ స్పూన్ ఇలాచీ పొడి వేసి కొద్దిగా తీగ పాకం వచ్చేలా తీసుకోండి. అలాగే అందులో కొంచెం ఆరెంజ్ ఫుడ్ కలర్ ఉంటే తీసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. ఇప్పుడు పాకం వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బూందీ ఇంకా డ్రై ఫ్రూట్స్ని వేసి బాగా కలిపి ఒక 20 నిమిషాలు పక్కన పెట్టుకోండి. ఇలా పెట్టడం వల్ల బూందీ పాకంని బాగా పీల్చుకుంటుంది. 20 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే బూందీ పాకంను మొత్తం పీల్చుకొని ఈ విధంగా తయారవుతుంది. కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే లడ్డూను చుట్టుకోవాలి. పూర్తిగా చల్లారాక లడ్డు రాదు. ఇప్పుడు కొద్దిగా తీసుకుంటూ లడ్డూను చుట్టుకోండి. మొత్తం బూందీని అలాగే లడ్డు చుట్టుకొని ఒక 5-10 నిమిషాలు పక్కన పెట్టుకోండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే బూందీ లడ్డు రెడీ.